ఇది హాస్పిటల్ పరిసర ప్రాంతాలు ఈ రకంగా చూడండి, ఈ రకంగా పిచ్చి మందులు మంచినాయి. మందు ప్యాకెట్లు, మదర్ ప్యాకెట్లు అదేవిధంగా దారుణంగా ఉన్నాయి. నిరోధి ఈ రకంగా యూజ్ చేస్తున్నారు. మరి ఇది హాస్పిటల్ అసాంఘిక కార్యక్రమాలు ఈ రకంగా విషయంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ లేదు. 30 పడతల ఆసుపత్రి సులభ మార్గాలు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలో 30 పడకల ఆసుపత్రి దాదాపు 3 సంవత్సరాలైతే కూడా దీన్ని ఎలాంటి చలనం లేదు. ముఖ్యంగా వీళ్లు పూర్తి చేయకపోవడం వల్ల మొత్తం ఇక్కడ ఇది హాస్పిటలా లేకుండా సులభ్ కాంప్లెక్స్ అర్థం కావడం లేదు. ఒకసారి జరగండి, చూడండి, మొత్తం టాయిలెట్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కల నిరోధ బ్యాగులు ఉన్నాయి, మందు తాగుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో లేదు. ఎందుకంటే లక్షలాది మంది ఈ యొక్క హాస్పిటల్ కి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఐజా మండలంతో పాటు గట్టు, మల్లకల్, వడ్డేపల్లి అదేవిధంగా రాజవల్లి మండలాల నుంచి 100 గ్రామాల నుంచి ఈ యొక్క హాస్పిటల్కి వస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికార నిర్లక్ష్యం వల్ల ఇది ఎలాంటి సాగడం లేదు. ముఖ్యంగా గతంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ నిరాదీక్ష కూడా చేస్తే కూడా డిఎంఎడ్ఎస్ గారికి ఇస్తే కూడా ఎలాంటి చలనం లేదు. వెంటనే ఈ యొక్క హాస్పిటల్ పూర్తి చేయాలి. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి దారుణంగా లేదు. ఇంత ఘోరమైన హాస్పిటల్ ఎక్కడ లేదు. దాదాపు 3 సంవత్సరాలైతే కూడా ముందరు కావడం లేదు. ఇలాంటి టాయిలెట్ చేయడం, మందు తాగడం, అదేవిధంగా నిరోధ ప్యాకెట్లు పడడం, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారో వెంటనే ఈ యొక్క హాస్పిటల్ పూర్తి చేయాలి. అదేవిధంగా తక్షణమే ఇక్కడ ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసి ఈ డోర్లో కనీసం తాళాలు కూడా వేయడం లేదు. వీటిని పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.